అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రవా ఇడ్లీలు ఈ పేరు వినే ఉంటారు. ఇది మనం యూజువల్గా బియ్యం రవ్వతో చేసే ఇడ్లీలు కాకుండా ఇది మనం బొంబాయి రవ్వతో చేసే ఇడ్లీలు అనమాట. ఇది 30 to 40 మినిట్స్లో అయిపోతుంది. సో ఈ రవా ఇడ్లీలు ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. రవ్వ ఇడ్లీ చేయడానికి ముందుగా బొంబాయి రవ్వని రోస్ట్ చేయాలి. దీనికోసం ఒక ప్యాన్లో బొంబాయి రవ్వని వేసి సుమారుగా 1 నిమిషం పాటు వేయించాలి. దీన్ని ఒక గిన్నెలో వేసి 10-15 నిమిషాలు ఉంచి చల్లారనివ్వాలి. ఈ లోపల తాలింపు తయారు చేసుకోవాలి. ఒక వెడల్పాంటి ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. కావాలంటే మీరు నెయ్యికి బదులు నూనె వేసుకోవచ్చు. నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని జీడిపప్పులు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన కరివేపాకులు, పావు టీ స్పూన్ ఇంగువ వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని గిన్నెలో వేసిన తర్వాత ఇందులో 1/2 కప్ చిక్కటి పెరుగు వేసి పావు కప్ నీళ్లు పోస్తున్నాను. నీళ్లు జాగ్రత్తగా పోసుకోవాలి. ఎక్కువ పోస్తే ఇడ్లీలు సరిగ్గా రావు. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే కొంచెం ఎక్స్ట్రా రవ్వ కలుపుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా వేసిన తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి కనీసం 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి కొద్దిగా వేడి చేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి అందులో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. పిండి మరీ జారుగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని కుక్కర్లో పెట్టి రవా ఇడ్లీని కనీసం 7 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ప్లేట్ని బయటికి తీసేయచ్చు. అంతే, రవా ఇడ్లీ తయారైనట్టే. వీటిని వేడివేడిగా చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఈ రవా ఇడ్లీలు అసలు ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. సో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తుంటే లేకపోతే ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోతే ఇవి ఇట్లా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది మీరు కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.